అందరికీ నమస్కారం. ప్రపంచ శాంతికి, పంచభూత శాంతికి, విశ్వ మానవ కళ్యాణం కొరకు అనేక పూజ, అభిషేక హోమాదులు నిర్వహించిన విశ్వశాంతి దీక్షాపరులు, స్వయంభు సాలిగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు, పరమ పూజ్య బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గురువు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. గురువుగారు గత అనేక దశాబ్దాలుగా మహాశివరాత్రి గురించి ప్రతిసారి కూడా పూజలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి దీని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమ శివాయ. తల్లి గురుగారు, ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మహాశివరాత్రి మీరు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు జాగరణ కార్యక్రమం. అయితే జాగరణ కార్యక్రమం అనగా అందరూ పెద్దవాళ్ళందరూ కూడా నిష్ఠగా చేస్తారు, కానీ యువత మాత్రం అంత ఆధ్యాత్మిక చింతనతో ఉండక వాళ్ళకి మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది, అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేరు. మరి అలాంటి వారి కోసం మీ జాగరణలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా అమ్మా. మేము కూడా చిన్నప్పుడు తిరునాళ్ళకి వెళ్ళి అక్కడ చెరుకులు తిని, అక్కడ రంగుల రాట్నం ఆడుకుని, అలా అలా కొన్ని ఐస్ అవి తిని, ఇలా ప్రతి ఒక్కళ్ళు పల్లెటూరు వాతావరణం పెరిగి పట్టణాలు వచ్చిన వాళ్ళమే కదా మనం. అప్పట్లో లేవు అవి. కానీ ఇప్పుడున్న పిల్లలంతా మోడర్న్గా తయారవుతూ వస్తున్నారు. అయితే అందరికీ ఇప్పుడు ఫోన్స్, గేమ్స్ అది. ఇప్పుడు కొత్త జాగారం ఏంటంటే ఫోన్ ద్వారా ఫోన్ ఆడుకుంటూ ఉంటారు. మెలుగుతూ ఉన్నాం అంతే. జాగారం అంటే మెలుగుతూ ఉండడం కాదు, మీరు ఎరుకుతో ఉండాలి. అది మీ యొక్క శరీరంతో ఉండాలి. దాంట్లో ఉన్నటువంటి పంచభూతాలతో ఉండాలి. ఆ పంచభూతాలని అనుసంధానం చేస్తున్న ఆ పరమశివుడితో ఉండాలి. మీలో ఉన్న శివుడితో ఉండాలి. మీరు శివుడితో ఉండాలి. అది మన యొక్క ఉపవాసం. అయితే ఇక్కడ నేను చాలామందికి చెప్తుంటమ్మా, రండి శివరాత్రికి రండి, చక్కగా పార్టిసిపేట్ చేయండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తుంటారు కదా, జాతక చక్రం పరిశీలించినప్పుడు వస్తాం గురుగారు, కానీ శనివారం ఆదివారం వచ్చింది గురువు గారు, మళ్ళీ సోమవారం పొద్దునే మేము ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఏంటి, ఆదివారం జాగారం చేస్తే సోమవారం జాబ్లోకి వెళ్ళటం ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్తో వాళ్ళ యొక్క ఆయుష్ను కోల్పోతున్నారు. ఇక్కడికి వస్తే ఆయుష్ పెరుగుతుంది. ఉద్యోగం కోసం చూస్తే ఇక్కడ మనం 365 రోజులు రాత్రుల్లో ముఖ్యమైన రాత్రి, జాగారం చేయవలసిన రాత్రి, అది ఏ రోజు రాని ఆ రోజు కంప్లీట్గా అందరూ జాగారం చేయాలి. మంత్రయుక్తంగా, పూజాయుక్తంగా, భక్తియుక్తంగా, శరణాగతి పొందుతూ మనం ఆ యొక్క సాధ్యమైనంత వరకు మొట్టమొదటిసారిగా ఉపవాసం చేస్తున్నాం, మొట్టమొదటిసారిగా జాగారం చేస్తున్నాం. నీ శక్తి వంచన లేకుండా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండు, పర్లేదు. మీరు హానెస్ట్గా ఉండండి. అంతేగాని వాటి కోసం ఎంటర్టైన్మెంట్ కోసం కోరుకోవద్దు. ఎంతవరకు చేయగలదు సాధ్యమంతా చేయండి. నెక్స్ట్ ఇంకా డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడు ఉన్న యువత ఎలా ఉందంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే బాబు, మీరు అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఈ యొక్క రాత్రిపూట వస్తే పొద్దున్న మేము జాబ్కి వెళ్ళాలి, మాకు ఇబ్బంది అవుతుంది. మీ శాలరీ 1 lakh 2 lakhs ఉంటుంది. అంటే ఆ రోజు మీకు శాలరీ, నెక్స్ట్ డే సెలవు పెడితే వచ్చే శాలరీ మిస్ అవుతారనే కాన్సెప్ట్ ఒకటి. సెలవు పెట్టలేని పరిస్థితి కూడా ఉండొచ్చేమో వాళ్ళకి. కానీ మీరు సెలవు పెట్టాల్సిందే. ఒక హాఫ్ డే అన్న లీవ్ తీసుకొని, స్పెషల్ లీవ్ అన్న తీసుకొని, ఇప్పటి నుంచి ఇంకా 10 రోజులు ఉంది, 15 రోజులు ఉంది కాబట్టి లీవ్ తీసుకొని హాఫ్ డే నుంచైనా వర్క్ చేసుకోండి. కానీ పూర్తి జాగారంలో పాల్గొనడానికి మటుకు ప్రయత్నం చేయండి ఎక్కడైనా సరే. మీరు దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఆరోగ్య ఐశ్వర్యాలను పొందుతారు. ఎన్నడూ 364 రోజులు రాత్రులు మీరు మేలుకున్నటువంటి, మీకు కోల్పోయినటువంటి ఆయుష్ శక్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా శివరాత్రికి మళ్ళీ తిరిగి లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి పంచభూత శాంతి, మీలో ఉన్నటువంటి పంచభూత శాంతి కోసం మీరు ఈ మాత్రం ఒక్క రాత్రిని మీరు త్యాగం చేయలేకపోతే ఎట్లా చెప్పండి. కాబట్టి తప్పకుండా మీరు శివరాత్రి రోజు ఎక్కడున్నా సరే జాగారం చేయడానికి ప్రయత్నం చేయండి. పంచభూతాత్మకమైనటువంటి మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ అని జపం చేయండి. ఓం నమ శివాయ జపం 1 minute చేసామంటే అలా 108 సార్లు చేయొచ్చు.
గంట చేస్తే 6,500 జపాలు చేయొచ్చు. ఒక గంటలో 6,500 జపాలు మీరు చేసేస్తారు. కాబట్టి మీ జాతకాన్ని పరిశీలించుకొని ఆ జపం, ఈ జపం చేయించుకోవడం, అది జపం చేశారో లేదో తెలియని పరిస్థితుల్లో మీరు ఉండటం, జరిగిందనో లేదో తెలియదు మీకు. అలాంటి పరిస్థితులు కాకుండా మీకు మీరే జపం చేసుకోవచ్చు. ఇంతకు మించిన అవకాశం ఏముంది చెప్పండి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 2026 మహాశివరాత్రి రోజు జాతకంతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి ఈ జపం చేసుకోవచ్చు అంటారా? 100% ఇంకా మీకేం ఇబ్బంది లేదు. రాబోయేది ఇంకా దారుణమైనటువంటి సమస్యలు వచ్చే ఉగాది తర్వాత రాబోయేది పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం అంటే మనల్ని మనం అవమానపరుచుకోవటం కానీ, కించపరుచుకోవటం కానీ, బాధాకరమైనటువంటి సంఘటనలు జరగటం కానీ, నష్టపోవటం కానీ, మోసపోవటం కానీ, ఇలాంటి ఎన్నో ఈ పరాభవ నామ సంవత్సరంలో చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి మహర్షులు ఈ 60 సంవత్సరాలను ఎంతో ఎనాలిసిస్ చేసి వాటికి ఆ పేరు పెట్టారు. క్రోధినామ సంవత్సరం, విరోధినామ సంవత్సరం, ఇలా ఎన్నో రకాలైనటువంటి వాటికి రక్తాక్షి నామ సంవత్సరం ఇంకా రాబోతుంది త్వరలో. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆ నామ సంవత్సరాల యొక్క వైబ్రేషన్స్ ముందే కనిపెట్టి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఏర్పడిన ముందుగా రాబోయే అద్భుతమైనటువంటి పర్వదినం ఏదైతే ఉందో అదే మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు చక్కగా జప, జాగరణ, అభిషేక, దర్శన భాగ్యాన్ని కానీ మీరు పొందారంటే ఈ రాబోయే ఉగాది నుండి రాబోయే ఆ నూతన సంవత్సరం యొక్క ఎఫెక్ట్ ఆ సంవత్సరం నెక్స్ట్ శివరాత్రి వరకు మిమ్మల్ని అంటుకోదు. నాది గ్యారెంటీ, అంత చెప్పగలను. ఎందుకంటే నేను ఎంతో రీసెర్చ్ చేశాను ఈ పాయింట్. అసలు మనకి ఉగాదితో ముందు రాబోతున్న ఈ మంచిగా ఉంటే ఇంకా మంచి జరగాలి, చెడు జరిగితే దీంతో ఆపగలగాలి. అలాంటిదే రెమెడీ మనకి మహాశివరాత్రి రోజు చేసే అభిషేక, జప, జాగరణ, ధ్యానం వల్ల కలుగుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అలాగే నేను ఎన్నో సంవత్సరాలుగా దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను. దీని మీద ఎందుకంటే గత సంవత్సరం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి జాతకరీత్యా అని చెప్పిన వాళ్ళకి మనం ఈ శివరాత్రి ప్రోగ్రాంలో మీరు పాల్గొని చూడండి ఎలా ఉంటుందంటే ప్రాణగండాలతో ఉన్న వాళ్ళు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. వాళ్ళే చెప్తారు రేపు కావాలంటే ఆ ప్రోగ్రాంలో. అలా ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఈ శివరాత్రికి ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఆ అభిషేక జలాన్ని దర్శించి, ఆ స్పృశించి తీసుకొని, ఆ ప్రసాదం తీసుకొని అక్కడ ధ్యాన ముద్రలో కూర్చొని ఇలా ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో వాళ్ళు పాల్పంచుకోవటం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా వాళ్ళని అంటవు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరానికి మనం ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. సెల్ఫ్గానే పరాభవం జరగచ్చు. ఒక తండ్రి కొడుకు ద్వారా, ఒక కొడుకు తండ్రి ద్వారా, ఇలా ఒక స్నేహితుడి ద్వారా, ఒక వ్యాపారస్తుడి ద్వారా, ఒక భార్యాభర్తల మధ్య, ఇలా అనేక అంటే ప్రతి దాంట్లో సంఘం ద్వారా, ప్రజల ద్వారా, నైబర్స్ ద్వారా ఇలా పరాభవించటం అనేది ఆయా కాన్సెప్ట్స్, ఆయా విధానాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిహారాలు ఎన్నో నేను దాంట్లో రచించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. ఎక్కడా కూడా 1 మినిట్ కూడా ఖాళీగా ఉంటాం, బోర్ కొట్టింది నాకు, ఇక్కడ ఏం పని లేదు, వెళ్ళిపోదాం అనే అవకాశమే మేము ఇవ్వం అనమాట. ప్రతి నిమిషం, ప్రతి సెకను మనం అక్కడ కౌంట్ చేయబడతాయి. అభిషేకం చేయబడుతుంది, లేకపోతే దర్శనం చేయొచ్చు, సాలగ్రామం చూడొచ్చు, అభిషేకం చేయొచ్చు, లేకపోతే జపం చేయటం ఉంటుంది, ముద్ర నేర్పుతాం. మళ్ళీ ఏదన్నా మేము ఇప్పుడు ఎవరో పెద్దవారు వస్తారు, వారికి శాలువా కప్పుతుంటాం. ఆ 5 మినిట్స్ అక్కడ మేము వెచ్చించాల్సి వస్తుంది. ఆ సమయంలో వీళ్ళు జపం చేస్తుంటారు. అలా ఎవరు కూడా ఇక్కడ ఎక్కడా కూడా మనం సమయం అనేది అద్భుతమైన సాంగ్స్ రిలీజ్ ఉంటాయి దాంట్లో, చాలా అద్భుతమైన వైబ్రేషన్స్తో ఉంటాయి అన్నమాట. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయేమో, మనం మాట్లాడదాం వాటి గురించి. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ.